హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఓయో హోటల్లో బ్యూటీషియన్ అనూష అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఆత్మహత్యగా భావించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అనూష తల్లిదండ్రులు ఆత్మహత్య కాదని, ఆమెకు అలాంటి ఆలోచనలు లేవని, ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న యువతి పేరు అనూష. హైదరాబాద్లో బ్యూటీషియన్గా పనిచేస్తూ జీవిస్తున్నారు. గతంలో పెళ్లయ్యిందే, కానీ భర్తతో సరిపడకపోవడంతో నెల రోజులకే విడిపోయి వేరుగా ఉంటుంది. తల్లిదండ్రులతోనే కలిసి ఉంటూ బ్యూటీషియన్గా పనిచేసుకుంటుంది. అయితే ఆమె 22న స్నేహితుల్ని కలిసేందుకు వెళ్తున్నాను అని చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్ళిందే, కానీ మళ్లీ తిరిగి రాలేదు. చివరికి గచ్చిబౌలిలోని ఓ ఓయో హోటల్లో శవమై కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. సాధారణంగా ఓయో రూముల్లో ఫ్రెండ్స్ను కలిసేందుకు వెళ్లరు. ఎవరో నమ్మకమైన మిత్రుడు లేదా మిత్రురాలు వచ్చి కలుస్తామంటేనే ఆమె ఓయో రూమ్కు వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. ఆ రూమ్కు ఎవరు వచ్చారు, ఎవరు వెళ్లారు అన్నదానిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, ఇతర వివరాలు సేకరిస్తున్నారు. వివాహ జీవితంలో ఏర్పడిన ఇబ్బందుల కారణంగా మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. పూర్తిగా ఆత్మహత్య తరహాలోనే మరణం ఉండటంతో పోలీసులు ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. నిజానికి అనూష ఆన్లైన్ ద్వారా సేవలందిస్తారు. ఆమెను ఎవరైనా బ్యూటీషియన్ సేవల కోసం ఓయో రూమ్కు పిలిపించారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రూమ్ అనూష పేరు మీద తీసుకోలేదని చెబుతున్నారు పోలీసులు. ఆ రూమ్లో అనూష ఒంటరిగా ఉన్నారా, లేకపోతే ఇంకెవరైనా వచ్చారా అన్నదానిపై స్పష్టత వస్తే చాలా వరకు కేసు చిక్కుముడి వీడిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సంతోష్ అనే యువకుడితో 3 రోజుల క్రితమే ఈ రూమ్కి అనూష వచ్చిందని సీసీ ఫుటేజ్ ఆధారంగా బయటపడింది. అయితే అనూష సోదరునికి కాల్ చేసిన సంతోష్ మీ సోదరి చనిపోయిందని చెప్పాడు. సంతోష్ అనూష మధ్య జరిగిన వ్యవహారంపైన ఇప్పుడు పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ ని రికవరీ చేశారు. 1 monthలో డైవర్స్ అయిపోయింది, ఇట్లా మ్యారేజ్ అయిపోయి ఇష్యూ అయింది. అడిగితే కూడా చెప్పలేదు, కానీ బాగానే చూసుకుంటాను, సంతోషంగా ఉంటాను అనేసి నేను కూడా ఏమనలేదు. నాకు సంతోష్ అయినా ఫోన్ చేశారు, మా మమ్మీ నెంబర్కి కాల్ చేసి చెప్పారు ఇట్లా ఇట్లా జరిగిందని ఇన్సిడెంట్. ఓయో రూమ్ల విషయంలో ఇటీవల కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. రూమ్ తీసుకున్న వారి పూర్తి వివరాలతో పాటు జంటలుగా వస్తే కూడా పూర్తి వివరాలు తీసుకుంటున్నారు. ఈ వివరాలతో పోలీసులు దర్యాప్తు వేగంగా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే అనూష తన కాళ్లపై తాను నిలబడిందని, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఆమెకు లేదని తల్లిదండ్రులు అంటున్నారు. అనూష ఫోన్తో పాటు ఇతర గ్యాడ్జెట్స్ ద్వారా హిస్టరీని తెలుసుకొని అనుమానాస్పద అంశం ఏమైనా ఉంటే పోలీసుల దర్యాప్తు మరింత చురుగ్గా ముందుకు సాగుతుందని అంచనా వేస్తున్నారు పోలీసులు.